S4 6 న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో విధులు బహిష్కరించి బ్యాంకు ముందు నిరసనకు దిగిన కేడీసీసీ బ్యాంక్ సహకార సంఘాల సిబ్బంది, అలాగే మద్దతుగా సిఐటియు నాయకులు డిఎల్ఎస్ఎఫ్ ద్వారా నిరవధికంగా జీతభత్యాలు చెల్లించి రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ జీవో నెంబర్ 36ను అమలు పరుస్తూ సహకార సంఘాల ద్వారానే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేడీసీసీ బ్యాంక్ ముందు నిరసనకు దిగిన బ్యాంక్ ఉద్యోగులు జీవో నంబర్ 36 వెంటనే ఆ కోరికలు జిందాబాద్ 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 జిందాబాద్. జీవో నంబర్ 36 వెంటనే, 36 వెంటనే, నంబర్ 36 వెంటనే, నంబర్ 36 వెంటనే. జిందాబాద్ 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 జిందాబాద్. పెంచాలి 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 మా కోరికలు మా కోరికలు మా కోరికలు. ఈ పత్రికా విలేకరులకి నమస్కారం. నేను చిప్పిగిరి సొసైటీ సిఇఓ మాట్లాడుతున్నాను. మా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగులందరూ ఈరోజు 6వ తేదీ నుంచి నల్ల బ్యాడ్జీల నుంచి మా నిరసన కార్యక్రమాలు మొదలైనాయి. ఈరోజు ధర్నా కార్యక్రమం మా ఆలూరు బ్రాంచ్ హెడ్లో మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము న్యాయమైన కోరికలను అడుగుతున్నాం. ప్రభుత్వం 2019 నుంచి జీవో నంబర్ 36 విడుదల చేసింది. జీవో నంబర్ 36 ఇప్పటి వరకు సక్రమంగా నెరవేర్చుకోకున్నట్ల కాలయాపన చేస్తుంది. దానికోసం నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టాం. మేము ఎట్టి పరిస్థితుల్లో న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. తక్షణమే మా న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా న్యాయమైన కోరికలను తీర్చేంత వరకు ధర్నా కార్యక్రమాలు మొదలు పెడతాం. మా న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు మాత్రం మేము సాధించుకునేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. నా పేరు చిప్పిగిరి సొసైటీ సెక్రటరీ హరికృష్ణ మాట్లాడుతున్నాం. మేము సిఐటియుగా పూర్తి మద్దతునిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా వాళ్ళది ఏదో జీవో ఉండదో ఆ జీవోని కూడా అమలు చేయలేదు. ఇప్పటిదాకా కూడా గత ప్రభుత్వం అదే చెప్పింది, ఇప్పుడున్న ప్రభుత్వం అదే చెప్తుంది. గతంలో కూడా ఇదే టీడీ ప్రభుత్వం ఉంది, ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చేపాటికి ఏదైతే ఉద్యోగ సమస్యలు ఉన్నాయో మేము పరిష్కారం చేస్తామని చెప్పని కూడా హామీలు ఇచ్చారు. దాదాపు సంవత్సరం దగ్గర అవుతుంది. సహకార సంఘ ఉద్యోగస్తుల డిమాండ్ల పైన ఇప్పటిదాకా కూడా చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. రిటైర్మెంట్ 62 సంవత్సరాల వరకు పెంచాలని చెప్పని, కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పని, రెగ్యులర్ చేయాలని చెప్పని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పని, ఇవన్నిటిపైన శాంతియుతంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. కాబట్టి మేము కూడా సిఐటియుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలా. పరిష్కరించకపోతే సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. నారాయణ స్వామి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి.